రమేష్ గారు ఒక మాట అనగానే సపోర్ట్ కొడతాను. ఈ గడ్డ మీద రేపు మన జెండా ఎగరాలి, ఈ నియోజకవర్గంలో మనం గెలవాలి అనగానే సపోర్ట్ కొడతాను. కానీ అది సఫలం చేసి అది విజయవంతం చేసేటువంటి సత్తా కార్యకర్తలు మాత్రం గురించి మనం మర్చిపోకండి. ఇంటికి పునాది లేకుండా ఎట్లయితే ఇల్లు నిలవదు, పార్టీకి గ్రామ స్థాయిలో ఉన్న బూత్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల పటిష్టత లేకపోతే, కార్యకర్తల కమిట్మెంట్ లేకపోతే ఆ పార్టీ కూడా బతకజాలదు, ఆ పార్టీ విజయం సాధించగలదు. నాయకులు అనే వాళ్ళు ఈ వేదిక మీద కూర్చునే స్థాయికి రావడానికి, ఇక్కడ మేము కార్పొరేటర్లను, మేము సర్పంచులను, మేము ఎమ్మెల్యేలను చెప్పుకోవడానికి కారణకులు కార్యకర్తలు మాత్రమే విషయం అయిపోతుంది. చాలామంది ఏమనుకుంటుంటే అంతటా బాగలేకపోయినా నా వార్డులో నేను బాగుంటే గెలుస్తాను, నా గ్రామంలో నేను బాగుంటే గెలుస్తాను అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. వార్డు గెలవాలన్నా, గ్రామం గెలవాలన్నా, ఒక బూత్ ఒక వార్డు గెలవాలన్నా, పట్టణాలలో ఏది గెలవాలన్నా కూడా 6 ఆడబిడ్డలే 6 మంది ఉన్నారు, ఒక్కడు మాత్రమే మొబైల్ ఉన్నాడని చెప్పి వారు చెప్తున్నప్పుడు ఇవాళ 7 గెలిచిన పార్టీ రేపు తాండూరు మున్సిపల్ ఆఫీస్ మీద మన జెండా ఎగిరించే స్థాయికి రావాలని కాంక్షిస్తున్నామని. ఇక్కడ కాంక్షిస్తే మాత్రమే, అనుకుంటే మాత్రమే సాధ్యం కాదు. దానికి సంబంధించిన కార్యాచరణ పూర్తి స్థాయిలో ఆచరించకపోతే అది సాధ్యమయ్యే ఆస్కారం ఉండదు. మనందరికీ చాలా సందర్భాలు చెప్తూ ఉంటారు, పదవులు డబ్బులు పెడితే మాత్రమే దొరికేది గుర్తుపెట్టుకో. పదవి అమ్మ ఇచ్చేది కాదు, నాన్న ఇచ్చేది కాదు, ఈ పదవి ప్రజలు ఇచ్చేదని విషయం మర్చిపోకండి. ప్రజల ఓటుతో వస్తాయి ఆ పదవులు. చాలామంది మధ్యలో సమాజంలో పెద్ద మార్పు వచ్చింది, మునుపటి యొక్క పరిస్థితి లేదు, డబ్బులుంటేనే గెలుస్తాం, మద్యం తాగిపిస్తేనే దావతిస్తేనే గెలుస్తాం, గోల్మాల్ చేస్తేనే గెలుతామటువంటి చర్చ జరుగుతుంది మధ్యకాలం. కానీ ఒక్కటి మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, నేను చెప్పేది నిజమే కావచ్చు కాక, కానీ ఒక కౌన్సిలర్, ఒక సర్పంచ్, ఒక ఎమ్మెల్యే నేను గెలవాలని చెప్పి కనుక భావిస్తే, ఆ కమిట్మెంట్తో కనుక పనిచేస్తే తప్పకుండా గెలవగలిగే సత్తా ఉంటుంది. డబ్బుతో మాత్రమే కాదు, దావతుతో మాత్రమే కాదు, ప్రజల ప్రేమను పొందగలిగితే, ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకోగలిగితే, ఈ బిడ్డ మా బిడ్డనే, ఈ బిడ్డ మా కళ్ళల్లో కదలడ బిడ్డనే, ఈ బిడ్డ మా కళ్ళలో నిధి బిడ్డనే, ఈ బిడ్డకి ఇస్తే చల్లగా ఉన్న చూసుకుంటున్న భావనగా కనిపించగలిగితే ఈ డబ్బు, ఈ మద్యం పనిచేయడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. నిన్న మొన్నే మీరందరూ కూడా ఇప్పుడే చెప్తుంది మా ప్రెసిడెంట్ సభ ఇట్లా తెలిసినట్టుగా మేము సిన్సియర్గా మీరందరినీ 20 రోజులు 30 రోజులు అక్కడ పనిచేయడానికి వచ్చింది, అక్కడ ప్రత్యక్షంగా చూసింది. నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో, ఈ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక అధికారం తన మొత్తం సత్తాని,
తన శక్తిని ఆ ప్రజల మీద దౌర్జన్యం చేయడానికి, ఆ ప్రజలను చెరపట్టడానికి, ఆ ప్రజలను భయభ్రాంతులు చేయడానికి ఎన్ని కుట్రలు చేసినా, ఎంత మద్యం పంచినా, ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, ఎన్ని వేల కోట్ల రూపాయల దళిత బంధు లాంటి స్కీములు ఇచ్చినా, రాత్రికి రాత్రే రోడ్లు వేసినా, రాత్రికి రాత్రే భవనాలు నిర్మించినా కూడా ఇది చెల్లదురా నా కొడుక, ఇక్కడ చెల్లేది ఆత్మగౌరవం మాత్రమే, ఇక్కడ చెల్లేది ధర్మం మాత్రమే, ఇక్కడ చెల్లేది ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న నాయకుడు మాత్రమే భవిష్యత్తు అని చెప్పి ఆయన మాత్రమే గెలుపని చెప్పి ఆ అధికారం మీద చెంపదెబ్బ కొట్టి ఆత్మగౌరవ బావుట ఎగిరేసింది హుజరాబాద్. దాన్ని కళ్ళాలు చూసింది. దాన్ని చెప్తే ఎందుకంటే అంతా మీరు చూసిన వాళ్ళు కాబట్టి ఎన్నెన్ని రకాల వేదన అనుభవించిందో ఆ ప్రజలు. మీరు ఊళ్ళలో పోతున్నప్పుడు బయట కూడా మాట్లాడేది, లోపల కూడా మాట్లాడేది. ఒంటరిగా పోయి ఏందమ్మా అంటే మీరు ఎవరి కోసం వచ్చేది బిడ్డ అని చెప్పి, వాళ్ళ నాయన కోసం వచ్చారంటే కాబట్టినే మా గుండెలో ఉన్న బిడ్డ అని. కానీ రోడ్ల మీదకి వస్తే మాత్రం మేము అధికారికంగా ఓటేస్తాం, మాకు పెన్షన్ ఎంత వచ్చింది అంటే పోలీసులు మఫ్టీలో గ్రామాల చుట్టుముట్టి 10 మంది మంత్రులు, వందల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళను భయభ్రాంతులు చేస్తున్నప్పుడు దాని నుంచి తట్టుకోవడానికి ప్రజలు వాళ్ళు ఎంత లౌక్యం ప్రదర్శించిందో, వాళ్ళు ఎంత గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించిందో సజీవ సాక్ష్యమే హుజరాబాద్. అందుకే నేను ఆ మాట ఎందుకు చెప్తున్నా అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా మార్పు వచ్చింది. ప్రజలు ఓట్లు వేసలేదు అని మాత్రం మనం దగ్గర ఉంటుంది. నీ అవసరానికి నువ్వు ఎన్ని అడ్డదారులైనా తొక్కి ఒక సర్పంచ్ గెలవాలని, ఒక ఎంపీటీసీ గెలవాలని, ఒక ఎమ్మెల్యే గెలవాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రజలకు నువ్వు గెలవాలి ఎవరు ఇచ్చుకుంటుందో. కానీ ప్రజల మధ్యలో ఉండి, ప్రజల సమస్యల పరిష్కారంలో ఉండి, ప్రజలకు నేను ఉన్నాననే భరోసా కలిగించి వాళ్ళ జీవితంలో ఒక భాగస్వామి అయితే ఓడగొట్టగలిగే సత్తా దేనికి ఉండదు అనే మాట మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. అందుకని నేను గెలవాలి ఒక వార్డు మెంబర్ని, నేను గెలవాలి ఒక సర్పంచ్ అంటే తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో గెలిపిస్తారు అని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ నాలాంటి ఒక ఉద్యమంలో భాగంగా నేను గెలిస్తే ఎన్నడూ ఓడగొట్టలేదు. చివరికి నన్ను పార్టీ నుంచి బయటకు వెళ్ళగొడితే అసలు అక్కడ 20 ఏళ్ళుగా ఆ జెండాలను మోసేవాడిని, ఆ పార్టీని గెలిపించేవాడిని. మీరు చూసిండు ఒక ఎంపీపీ కూడా 20 ఏళ్ళలో ఏ పార్టీ గెలవలేదు, ఒక జడ్పీటీసీ కూడా 20 ఏళ్ళలో ఏ పార్టీ గెలవలేదు. ఒక్కనాడు కూడా రాజీనామాలు చేసినా, జగన్ ఎలక్షన్ తెచ్చినా ఎన్నడూ ఓడిపోలేదు. అట్లాంటి నేను భారతీయ జనతా పార్టీ జెండా ఎత్తుకొని, భారతీయ జనతా పార్టీ కళ కప్పుకొని అమ్మా నేను అంటే అంతకుముందు 1600 ఓట్లు పొందిన పార్టీ 1,07,000 ఓట్లను పొందిందంటే దాని నుంచి మనం ఏమి నేర్చుకోవాలో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే వ్యక్తి ప్రాధాన్యత, వ్యక్తికి, నాయకుడికి, ప్రజలకు బంధం ఎట్లా బలీయంగా ఉంటుందో, ఎంత ప్రేమపూర్వకంగా ఉంటుందో సజీవ సాక్ష్యం అది. కాబట్టి ఇవాళ కార్యకర్తలుగా మీ అందరికీ చేసే సూచన ఏంటంటే మనం ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా మనకు అధికారాన్ని కట్టబెట్టేది, గౌరవాన్ని కల్పించేది, మన ఫేస్ వాల్యూ పెరిగేది ప్రజల మద్దతుతో, ప్రజల ఆశీర్వాదంతో పొందుతాం తప్ప వాళ్ళు ఇవ్వకుండా నీ గౌరవం పెరిగే ఆస్కారం లేదు, వాళ్ళు ఆశీర్వించకుండా నువ్వు పెద్దవాడు అయితే ఆస్కారం లేదు. విషయం మర్చిపోతాను కార్యక్రమం చెప్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.